దయచేసి ప్రే చేసే వాళ్ళందరూ ప్రార్థన చేసేవారు అమ్మా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు నేను ఇవన్నీ స్టడీ చేసి వికలాంగులుగా మనం ఏం చేయగలుగుతాం. వేరే నాకు ఒక కన్సల్టెంట్ లాగా ఒక అతను ఉన్నాడు. అతను ఏం చెప్పాడంటే ఈరోజు వికలాంగులు మూమెంట్ అంటే కదలిక సమస్యగా ఉంది. మనం అది కానీ మనం చేయగలిగితే ఆత్మధైర్యం కోల్పోకుండా ముందుకొస్తారు. సో మనం ఈ కార్యక్రమం చేపట్టాం సార్ అని చెప్పి ఒక సలహా తీసుకొని నా కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కి ఇవ్వాలని డిసైడ్ చేసుకొని మొదలుపెట్టాం ఈ కార్యక్రమం. మొదటగా ఉదయగిరి నుంచి నెక్స్ట్ కోవూరు చేశాం. కోవూరు నుంచి కందుకూరు, తర్వాత ఆత్మకూరు, ఈరోజు కావలి. దాదాపు మొత్తం మీద ఒక 850 ట్రైసైకిల్స్ ఇవ్వగలిగాం. అంటే దాదాపు మేము ఆత్మధైర్యం కోల్పోకుండా 850 ఇంటూ 4 వేసుకోండి, దాదాపు ఒక 4000 మంది కన్నా ఆ ధైర్యం ఇస్తున్నాం. అంటే మన పని మనం చేసుకోగలుగుతాం. ఇది ఇవ్వడమే కాకుండా మీకు ముందు కూడా చెప్తున్నా, ఫౌండేషన్ తరఫున కావలి నియోజకవర్గంలో మన ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజున మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులైనటువంటి ఎవరికైతే సైకిళ్ళు లేవు వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున 155 మందికి సైకిల్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మీ ముందుకు వచ్చి మీ అందరికీ కూడా సైకిళ్ళు ఇచ్చి ఈ రోజు కావలికి ఎనలేని అభివృద్ధిగా తోడ్పడుతున్నటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని స్వాగతిస్తూ, అదేవిధంగా ఎమ్మెల్సీ బేదా రామచంద్ర గారు, రుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అల్లారి సుధాకర్ గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారికి అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ, జీవితంలో అందరూ డబ్బు సంపాదిస్తారు, కొద్ది మందికి మాత్రమే మనసు ఉంటుంది. మనసున్నోడల్లా డబ్బున్నవాడు కాదు. నిజమైనటువంటి కీర్తివంతుడు, నిజమైనటువంటి సేవా తత్పరుడు, నిజమైన నిలువెత్తు మనిషి అంటే తన సంపాదించలో కొంత భాగాన్ని దేవుడికి ఎలా సమర్పిస్తున్నారో మానవ సేవ చాలా గొప్పది. కాబట్టి ప్రజలకి సేవ చేసేయాలనే దృఢ సంకల్పం ఉండడం అందరిలో ఉండదు. అటువంటి ఉన్న వాళ్ళలో కొద్ది మందిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అందరూ కూడా తరతరాలకు సంపాదించాలి, అందరికీ కూడా వెనకేసుకొని కీర్తివంతులు కావాలి, డబ్బున్నాడు అని అనిపించుకుంటారు తప్ప మంచివాడు అనిపించుకోవాలంటే అందరికీ ధైర్యం చాలదు. అటువంటి ధైర్యాన్ని పుణుకుపుచ్చుకొని సంపాదించిన దాంట్లో కొంత ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలి. ఇదే నిజమైనటువంటి మాధవ సేవ. దేవుడికి సెకండ్ వాడు మనుషులకు సేవ చేయాలనే ఆలోచనతో వారు ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాదాపు నెల్లూరు జిల్లాలో 270 వరకు దాకా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలందరికీ దాహార్తిని తీరుస్తూ, మళ్ళా ఎక్కడైతే మానసిక వైకల్యం చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండాలి, వాళ్ళందరికీ చేయూతనివ్వాలి. వాళ్ళకి కూడా ఏదో విధంగా ఆర్థిక సహాయం చేయాల్సిన కంటే కూడా ఈ విధమైన ట్రైసైకిల్ ఇస్తే వాళ్ళు రోజువారీ కార్యక్రమాల్లో దినచర్యలో నడిచేదానికంటే ట్రైసైకిల్ మీద పోయి వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుందని ఒక దృఢ సంకల్పంతో తనకున్నటువంటి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో సుమారు ఒక్కొక్క నియోజకవర్గాన్ని 150 లెక్కన ఈ రోజుకి దాదాపు 1100 సైకిళ్లు, ఒక్కొక్క సైకిల్ కాస్ట్ 40,000 అంటే దాదాపు 4,40,00,000 రూపాయలు ఒక్క ఈ సైకిల్ కేసు కేటాయించడం అంటే ఇది అందరి చేతిలో కాదు. అందరూ స్టేషన్లో చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, చెప్పిన వాళ్ళు చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అందుకే మనకి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గుర్తించి మెప్పించి ఆయన మన తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి ఆయన సేవలు తెలుగుదేశం పార్టీకి అవసరం, ఆయన సేవలు ఈ నెల్లూరు జిల్లాకు అవసరం అని చెప్పి ఈ రోజు తీసుకొచ్చి మనకు ఒక ఆణిముత్యాన్ని ఇస్తే ఈ రోజు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఆయన నాయకత్వంలో, ఆయన సూచనలతో ఈ రోజు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమంగా వ్యక్తిగతంగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అటు ముఖ్యమంత్రి కేంద్రాన్ని అనుసంధానం
ఎన్నో రకాల అభివృద్ధికి నాంది పలుకుతున్నటువంటి విపిఆర్ గారు మన ఎంపీ కావడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఇది మిగతా విషయాలన్నీ కూడా స్టేజ్ మీద మాట్లాడుకుందాం. ఈ సందర్భంగా మా కావలి నియోజకవర్గం ప్రజలైనటువంటి 3,50,00,000 మంది తరఫున ఈ రోజు ట్రైసైకిల్ సవారించిన తరఫున అన్ని పార్టీల తరఫున మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మీరు చేసిన ఈ సేవ మా కావలి ఎప్పుడు కూడా మరిచిపోయిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మీలాంటి వాళ్ళు ఇంకా కూడా మాకు కావాలి. వెనకబడిన కావాలి, అనాదిగా కూడా కావాలి బాగా వెనకబడి ఉంది. వెనకబడిన కావాలని ఇంకా మీ సేవా కార్యక్రమాలతో మా